నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. చెంచుగిరిచిన అనుభవ వైద్యం. మనం ఇప్పుడు చెప్పడం చిట్కా ఏమంటే, చాలా మందికి రకరకాలుగా పొద్దునుండి సాయంత్రం వరకు ఇష్టమైన ఫుడ్ తింటాం, ఆరోగ్యంగా వండుకుంటాం. పూర్వకాలం నాడు పెద్దలు ఏం చేసేవాళ్ళంటే, చలికాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలని ఆ కాలం బట్టి ఆ ఫుడ్ వాడేవాళ్ళు. ఆ ఫుడ్ వాడుకుంటూ మనిషి ఆరోగ్యంగా నూనెళ్ళు బతికేవాళ్ళు. పూర్వకాలం నాడు నూనెలు లేవు, గానిగ నూనె. ఆందం తిప్పుకుంటే గానిగనే, బుడ్డల నూనె గానిగనే, నువ్వుల నూనె గానిగనే, కొబ్బరి నూనె గానిగలు చేసుకునేవాళ్ళు. ఆ నూనె ఖచ్చితంగా గానిగలు ఉంటే గానిగల కాడ తీసుకొని వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏముందంటే రకరకాల బ్యాన్లు వచ్చినాయి, రకరకాల నూనెలు వచ్చినాయి, రకరకాల టిక్కర్లు వచ్చినాయి, రకరకాల నూనెలు. ఇంకోటి పూర్వకాలం నాడు ఒక చెంచా గిన్నె మాడిపోకూడదని ఒక చెంచా 2 చెంచాలు నూనె వేసుకునే వాళ్ళు మన పెద్దలు. ఇప్పుడేముంది, కూర మీద నీళ్ళు తోలాలి. అక్క చేసినా, అమ్మ చేసినా అందరూ కూర మీద కూర ఉంటుంది కదా, దాని మీద నూనె బెత్తర తేలాల. అంత చిక్కగా నూనె పోస్తారు కాబట్టి ఆ నూనె నుండి విపరీతంగా లావైపోతున్నారు. నూనె ఒకటి, ఈ నీళ్లు కూడా మన చక్కగా నీళ్ళు అనేది మనకు ఫిల్టర్ నీళ్ళు లేకుండా బాయిల నీళ్ళు, కుర్వల నీళ్ళు, చెరువుల నీళ్ళు, ఆ నీళ్లు దొరుకుతున్నాయి. ఆ నీళ్లు తాగే వాళ్ళ పూర్వీకులు స్వచ్ఛంగా బలంగా ఉండి ఆరోగ్యంగా ఈ లావు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చెప్పడం కారణం ఎందుకంటే, నూనెలు కావచ్చు, తిండి కావచ్చు, ఏమైనా మీ కెమికల్ కావచ్చు, మనిషి బరువు తగ్గడానికి నా కాడ చక్కని వైద్యం ఉంది. ఆ వైద్యం చెప్తా వినండి. బరువు తగ్గడానికి నేరేడు చెట్టు, అడవి నేరేడు చెట్టు, ఇది తెల్ల మద్ది చెట్టు. ఈ రెండు చెట్లు తెల్ల మద్ది చెట్టు, అడవి నేరేడు చెట్టు, చెక్క, బెరుడు, కాయలు, ఆకులు, ఈ సమూలం తీసుకొని చూర్ణం తయారు చేసుకొని ఆ చూర్ణము పొద్దున పూట 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తీసుకోవాలి. గోరువెచ్చ నీళ్ళతో తీసుకోవాలి. మీరు ఎటువంటి పత్యం లేదు, అన్నీ తినొచ్చు. ఎందుకంటే మీరు బువ్వ తినకుండా తగ్గుతారు, నీళ్ళు తినకుండా తగ్గుతారు, చెట్టు తినకుండా తగ్గుతారని మీరు అనుకోవచ్చు. నా మందు అట్లా కాదు. పత్యం లేకుండా అన్నీ తినుకుంటా పొద్దున 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తాగితే, చిన్నపిల్లలకైతే అర్ధ చెంచా, పెద్దోళ్ళు మామూలకైతే 2 చెంచాలు, ముసలిళ్ళకైతే కొంత తక్కువ తీసుకోవాలి. ఈ మందు ఎంతనా బరువు ఉండని తూకం వేసుకోండి. ముందు ఫస్ట్ తూకం వేసుకొని ఈ మందు తాగుతూ అన్ని తింటూ నెలకు తూకం వేసుకోండి. నెలకు 4 కేజీలు 5 కేజీలు తగ్గిపోతారు. ఎందుకంటే పత్యం ఉంటే అయ్యా మేమే తగ్గుతాం, అన్నం తినకుంటే మేమే తగ్గుతాం, నీళ్లు తాగకుంటే మేమే తగ్గుతూ ఉంటారు. అన్నీ తిని తగ్గే వైద్యం నా కాడ ఉంది. ఈ వైద్యం ఈ చెట్లు పౌరుకుల కాలం నాడు పెద్దలు కనిపెట్టారు. ఈ వైద్యాన్ని ఎంతమందికో ఇచ్చారు, బాగా అయిపోయినారు. అందుకోసం మీరు బరువు తగ్గడానికి ముందు 1 మంత్ తీసుకోండి, ఫస్ట్ తూకం వేసుకోండి, 1 మంత్ తిన్నాక తూకం వేసుకోండి. అప్పుడే మీకు తెలుస్తుంది ఆదివాసి గిరిజన వైద్యం మంచిదా బాగలేదని తెలుస్తుంది. అందుకోసం ఈ వైద్యం మనకు అందరికి ఉపయోగించుకుందాం. చక్కగా ఈ ఆదివాసి వైద్యాన్ని మీరు వాడి చూడండి. మీరందరూ బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తుందని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.